హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకైతే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఐరన్ మరియు కాల్షియం రిచ్ లడ్డు అయితే చూపించబోతున్నాను. ఇది చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు కూడా రోజు ఒకటి తిన్నారంటే మీకు చాలా వరకు యూజ్ అవుతుంది. అలాగే బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే తగ్గుతాయి. ఇది రోజు ఒకటి తినడం వల్ల మనకి బ్లడ్లో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది. దీనికోసం ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. ఇందులో 1 కప్పు వరకు పల్లీలను అయితే వేసుకొని ఈ విధంగా దోరగా అయితే వేయించుకోండి. మరీ ఎక్కువగా కాకుండా కొంచెం ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటినైతే వేరొక ప్లేట్లోకి తీసుకొని మొత్తం చల్లారనివ్వండి. ఇదే ప్యాన్లో 1 కప్పు వరకు నువ్వులను అయితే యాడ్ చేసుకోండి. వీటిని కూడా దోరగా అయితే వేయించుకోండి. ఈ నువ్వులను వేయించేటప్పుడు స్టవ్ అయితే సిమ్లో ఉంచుకొని వేయించుకోండి. అప్పుడే మనకి ఇవి లోపల వరకు కూడా మంచిగా వేగుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని వీటిని కూడా వేరొక ప్లేట్లోకి అయితే తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఈ పల్లీలు మరియు నువ్వులైతే పూర్తిగా చల్లారేలోపు మనం ఒక ఎండు కొబ్బరిని అయితే తీసుకొని దీన్ని తురుముకోవాలి. ఈ విధంగా తురుముకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే కోకోనట్ పౌడర్ కూడా ఉంటుంది, దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. లేదంటే ఈ కొబ్బరిని చిన్నగా కట్ చేసి మిక్సీ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి పొడిగా అయితే వస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్న 1 కప్పు పల్లీలు 1 కప్పు నువ్వులకి ఈ యొక్క 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత వీటినైతే మిక్సీ జార్లోకి తీసుకొని మనం తీసుకున్న ఈ 1 కప్పు బెల్లంలో 1/2 కప్పు బెల్లం అయితే ఇందులో అయితే వేసుకోండి. వేసుకొని మిక్సీ అయితే పట్టుకోండి. ఆగుకుంటూ మిక్సీ పట్టుకుంటే మనకి ఈ విధంగా మంచిగా పొడి పొడిగా అయితే వస్తుంది. మీరు మొత్తం ఒకేసారి పడితే అదైతే మొత్తము ముద్దలు ముద్దలుగా అయితే అవుతుంది. సో ఆగుకుంటూ పట్టుకుంటే మనకి ఈ విధంగా చక్కగా పొడి పొడిగా అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి అయితే తీసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం తీసుకున్న 1 కప్పు నువ్వుల్లో ఒక 1/4 కప్పు వరకు వేసుకొని మిగిలిన అయితే పక్కన పెట్టుకోండి. ఇందులోనే 1/2 కప్పు బెల్లం ఉంది కదా, అది కూడా వేసుకొని దీన్ని కూడా ఆగుకుంటూ ఈ విధంగా పొడి పొడిగా అయితే మిక్సీ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లోకి అయితే వేసుకోండి. అలాగే కొబ్బరి తురుమును కూడా ఇందులో యాడ్ చేసుకోండి. మనం ఇందాక పక్కన పెట్టుకున్న ఈ నువ్వులను కూడా ఇందులోనే యాడ్ చేసుకోండి. చేసుకొని ఇవన్నిటినైతే ఒక 2 నుండి 3 నిమిషాల వరకు మొత్తం అంతా కలిసేలాగా చక్కగా ఈ విధంగా అయితే కలుపుకోండి. మనకి అన్నీ మంచిగా కలిస్తేనే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో అందుకనే మొత్తం అంతా కలిసేలాగా అయితే కలుపుకోండి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఈ పొడినైతే కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ విధంగా ముద్దలుగా అయితే చేసుకోండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే చేసుకోవచ్చు. మనకి ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీ అన్నమాట. చూడండి, ఈ విధంగా మంచిగా నీట్గా అయితే చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, సేమ్ కూడా అన్నీ ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోండి. అంతేనండి, మనకైతే ఎంతో టేస్టీగా ఉండే ఐరన్ కాల్షియం రిచ్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. దీన్నైతే ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని రోజు ఒకటి తిన్నామంటే మనకి ఎలాంటి రక్తహీనత మరియు హిమోగ్లోబిన్ లోపం అయితే చాలా వరకు తగ్గుతుంది. ఈరోజు మీకైతే ఒక మంచి హెల్దీ లడ్డునైతే చూపించబోతున్నాను. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ లడ్డూలని చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు కూడా రోజు ఒకటి తిన్నారంటే వాళ్ళ బోన్స్ అయితే స్ట్రాంగ్గా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. దీన్ని చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్. మనకి 5 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా ఇందులో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా అంత ఎక్కువేమి ఉండవండి, 2 అంతే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకోండి. ఇందులో 1/4 కప్పు వరకు తురిమిన బెల్లం అయితే వేసుకోండి. వేసుకొని ఇందులోనే కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బెల్లం అయితే కరిగే వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి.
స్టవ్ హై టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఈ విధంగా అయితే కలుపుకోండి. మీరు కావాలంటే ఇందులో ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం యాడ్ చేయలేదు. ఈ విధంగా మొత్తం అంతా మంచిగా కరిగే వరకు అయితే వెయిట్ చేయండి. ఇప్పుడు మనకు ఇది మరీ తీగపాకం రావాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఈ విధంగా మంచిగా కరిగి బెల్లం అంతా మనకి మరీ పలుచగా కాకుండా కొంచెం థిక్గా అయ్యే వరకు అయితే కలుపుకోండి. చూడండి, మీకు ఒకసారి అయితే చూపిస్తాను. మనకి కన్సిస్టెన్సీ అనేటువంటిది కొంచెం ఈ విధంగా థిక్గా ఉండాలి. మనము వాటర్లో వేసుకుంటే ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ కాకుండా ఈ విధంగా అయితే ఉండాలన్నమాట. మరీ తీగపాకం రావాల్సిన అవసరం అయితే లేదు మనకు ఈ లడ్డూల కోసం. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది మనకి మొక్కజొన్న పిండి అన్నమాట. అంటే మనకి బయట దొరికే కార్న్ఫ్లోర్ కాదు. ఇది మనము ఇంట్లోనే గడక చేసుకుంటారు కదా మక్కలు, వాటినైతే వేయించుకొని పిండి పట్టించుకున్నదన్నమాట. సో ఇది మనకి బయట షాపుల్లో అయితే దొరకదు మ్యాక్సిమం. మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు ఈ పిండిని అయితే మనం బెల్లం పానకంలో అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి అయితే అంతా కలుపుకోండి. స్టవ్ అయితే ఆఫ్ చేసే ఉంచుకోండి. ఈ విధంగా మొత్తం అంతా అయితే కలుపుకోండి. ఉండలేమీ లేకుండా మంచిగా కలుపుకోండి. బెల్లం పానకం అయితే కొంచెం వేడిగా ఉండగానే ఈ పిండిని అందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండి మరియు బెల్లం పానకం మొత్తం కలిసేలాగా అంతా మంచిగా కలపాలి. నిదానంగా కలుపుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనకి ఇది ఇంకా కొంచెం లూజ్గా ఉంది కాబట్టి ఒక హాఫ్ కప్పు వరకు పిండిని అయితే యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ మొత్తాన్ని అయితే ఈ విధంగా మంచిగా కలుపుకోండి. ఇది పూర్తిగా చల్లారక ముందే మనమైతే ఈ విధంగా లడ్డూలు అయితే చేసుకోవాలి. మనం తీసుకున్న 1/2 కప్పు బెల్లానికి మనకి 1.5 కప్పు వరకు పిండి అయితే పట్టింది. చూడండి, ఈ విధంగా మంచిగా లడ్డూలు అయితే చేసుకోవాలి. చేయడం కూడా చాలా సింపుల్. మనకి మంచిగా వస్తాయి లడ్డూలు కూడా. సేమ్ అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోండి. మనకి ఇవి ఇప్పుడు మెత్తగానే ఉంటాయి. ఇవి మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత లడ్డూలు అయితే కొంచెం గట్టిగా అవుతాయి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ విధంగా అన్నిటినైతే చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే సరిపోతుంది. వీటిని రోజొకటి పిల్లలకైనా పెద్దలకైనా ఇచ్చామంటే బోన్స్ అయితే మంచిగా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదా, మనకైతే ఈ విధంగా మెత్తగా ఉంటాయన్నమాట చేసుకున్నప్పుడు. ఇవి మొత్తం చల్లారి నెక్స్ట్ డే అయితే కొంచెం గట్టిగా అవుతుంది. తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. అదేవిధంగా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.